నమస్కారం అండి. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. కాఫీ. అబ్బా కాఫీ ఎక్స్ట్రాడినరీగా ఉందమ్మా. అసలు దాన్ని చెయ్యి తగిలితే చాలు ఏదో అయిపోతుందంటే. కరెక్టే సార్. షుగర్ తక్కువ. నా కూతురు అని చెప్పుకోవడం కాదు కాని వేణు, ఈ రోజుల్లో పుట్టాల్సింది కాదనుకో. వంచిన తల ఎత్తదు. మెండొప్పేమో సార్. వినయం. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కప్పుడు. నేనే పెంచానా ఈ పిల్లని, నాలోనే ఇలా తయారైందని. అదృష్టవంతుడు కదా. అవునండి, చాలా. షుగర్ ఎక్కువైంది. కొంచెం డికాషన్ కలపనా? ఆ చెప్పిన మాట వింటం గాని తల ఊపడం గాని ఎక్కువ చదువుతున్నాను అనుకోకపోతే నాన్న, నోట్లో నాలుగు లేని పిల్లలకు. అవునా? ఏవండి? చెప్పండి. మాట్లాడాలి. నువ్వు కింద ఉండు, నేను మాట్లాడుస్తా. చెప్పండి. పర్లేదు, నువ్వే మాట్లాడుకోనే. నాకు తోచింది రాశాను, మీకు అర్థమైంది చదువుకుని, అనిపించింది చెప్పండి. అంకుల్ ఒక్క నిమిషం. సత్య, నువ్వా? ఎందుకు ఇలా చేసావు? ఏ షాంపూ మంచిది కదా. నేను మాట్లాడేది దాని గురించి కాదు. మరి నా కన్ని మనసుని కలంగా చేసి, కలలన్నీ ఇంకలా పోసి, ఆశల్ని అక్షరాలుగా రాసి, నా ప్రేమని పేపర్ని చేసి ఉత్తరం రాస్తే కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వవా? అది అసలేం జరిగిందంటే, నాకు అర్థమైంది సత్య. అసలు అది నువ్వు చదవలేదు కదూ? చదవలేదా? చదవలేను. నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను 7 దాకే చదివాను. తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళేదా? ఆ పైన మా ఊళ్ళో స్కూలే లేదు. అయితే నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా? ఓహ్, హౌ క్యూట్. అయ్యో శైలు, నాకు హిందీ కూడా రాదు. నాటి. అది మెడ. ఛీ, మెడేంటి, మసాలా వడ కొరుక్కొని తినేననిపించట్లేదేరా దాసు. అమ్మో, చచ్చిపోద్దేమో. సూపర్ ఫిగరు. అమ్మ నాన్న కంప్యూటర్ ముందు కూర్చొని డిజైన్ చేసి మరీ కన్నట్టున్నారు. అయ్యి బాబోయ్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకు? దాసుగా నేను ప్రేమిస్తున్నాడు. వాడెవడు? ఇట్స్ మీ. ఇడియట్. ఆడ కూడా నేనే. హాయ్ అల్కా. హాయ్ రాధా. వైజాగ్ నుంచి ఇదేనా రావటం? అవునే, ప్రిపరేషన్ హాలిడేస్కి వచ్చాను. ఏదో ఆటోలు స్ట్రైక్ అంటే బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. స్టేషన్కి రమ్మని డాడీకి లెటర్ రాశాను, రాలేదు. ఎలా వస్తారు?
మీ డాడీని పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. నాన్ సెన్స్. పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళడం ఏమిటి? ఏమో నాకేం తెలుసు. ఇంటికి వెళ్తావుగా, నీకే తెలుస్తుంది. వస్తానే. అబ్బో ఇంకా నడవడం నా వల్ల కాదు. బస్సు పదం కాయిన్స్ ఉన్నాయి, టికెట్లకి సరిపడే ఉన్నాయి. ఇంటికి వెళ్తే వందగాడి తగులుకుంటాడేమో. వాడిని మెంటల్ హాస్పిటల్లో వదిలి పెడితే కదరా. పదా ఒరే గుండు, పిల్ల మేడ్ ఇన్ జపాన్ లో ఉంది కదా. రై, ఆర్టీసీ డ్రైవర్లకి కాలేజ్ స్టూడెంట్స్ కి మధ్య గొడవ సరికి బస్సులు బంద్ చేశారు. ఎందుకురా గొడవ చేశారు? వాళ్ళు ఎవరో గొడవ చేస్తే నన్ను కొడతావేంటి గురు? ఈ దేశంలో అంతేరా, ఎవరో గొడవ చేస్తే ఎవరినో కొడతారు, చంపుతారు. నోరు మూసుకున్నాడు. ఆ రౌడీ వదులిద్దరు నన్ను ఫాలో అవుతున్నారు. ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళమ్మా, వాళ్ళ సంగతి మేము చూస్తాం కదా. వెళ్ళు. అదండి, ఆకేం చేస్తాం? ఇలా గోడలాగా రోడ్డు కట్టాలని నిలబడితే బస్ స్టాప్ నుంచి బయలుదేరింది మీరేనా? మేమే. రోడ్ నెంబర్ 10 లో తిరిగారా? తిరిగాం. ఆ అమ్మాయి మీకు తెలుసా? ఆ జపాన్ బొమ్మేనా? ఇప్పుడే బస్ స్టాప్ లో చూసాం. అయితే అమ్మాయి చెప్పింది కరెక్టే. మమ్మీ, మమ్మీ, డాడీ ఎక్కడా? అదేనమ్మా నేను చూస్తున్నాను. చెప్పిద్దాం అంటే పొద్దుటి నుంచి కనపడటం లేదు. ఈ చెప్పించినారేంటమ్మా? మహాపతివ్రతలు అంతేనమ్మా, అప్పుడప్పుడు చెప్పిస్తూ ఉండాలి. అవునా? ఆ. అయితే ఫస్ట్ ఆ రౌడీ వదలని చెప్పించు. బస్ స్టాప్ దగ్గర నుంచి నా వెంట పడ్డారు తెలుసా? ఎవరు? అయ్యో, వాళ్ళు రౌడీ వెధవలు కాదమ్మా, మన ఇంట్లో అద్దెకున్న వెధవలు. ఆ అబ్బాయిలు. అయ్యో, మీరు మా ఇంట్లో అద్దెకున్న బాపత. మీరు నా వెంట పడుతున్నారేమోనని కొట్టించాను. ముందే చెప్పారోచ్చుగా. నువ్వు మా ఇంటి ఓనర్ కూతురు, నువ్వు ముందే చెప్పాడవచ్చుగా. మీరు మా ఇంట్లో అద్దెకుంటున్నారా నాకేం తెలుసు? నువ్వు మా ఇంటాయనా? ఇంటాయనేట్రా? నువ్వు మా ఇంటి ఓనర్ కూతురు, నువ్వు చెప్పాడవచ్చుగా. ఇప్పుడు తెలిసిందిగా. తెలిసింది. మరి? మర్యాదగా సారీ చెప్పు. నేను నీకు సారీ చెప్పాలా? చేస్తే చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తావని? ఏం చేస్తావా? ఇంకెప్పుడు సారీ చెప్పని అడగం. అదే కరెక్ట్. అబ్బా 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 రాసి రాసి ఏంటలే ముఖోని నన్ను తెస్తావా? అయ్యో నాకు క్షమించండి, నిద్దట్లో కలగన్నానండి. కలగన్నవా? మొగని ఇక్కడ పెట్టుకొని ఎవ్వరితో కలగన్నవే? నేను ఈ కళలో యువరాణినంటండి. ఓ ఆ కలగన్నవా? అవునులే, నువ్వు యువరాల్లో ఉంటావు కదా. చెల్లో చెప్పు, ప్రొసీడ్. నన్ను నిన్ను నన్ను నిన్ను ఒక యువరాజు పెళ్ళడానికి వచ్చాడంట. అచ్చ నాలా ఉన్నాడా? గుర్రమే వచ్చినా? ఏంటి అట్లా డౌట్ చూస్తాను? అంటే నేను అట్లా లేనా? అంటే నేను అట్లా లేననుకో. సరే, ఏం జరిగిందో చెప్పు. ఒక అడవి రాజు వచ్చాడు. హా, అతను అందరినీ బెదిరించాడు. అందరు బెదిరించినా? ఆఖరికి నన్ను చేసుకోమని భయపెట్టాడు. ఎప్పుడాడు? నువ్వు భయపడ్డావా? లేదు, మూర్చిపోయాను. మూర్చపోయినావా? ఎందుకో? అతని దగ్గర ఒకటి మందు వాసన. అంటే నాలా కాదుగా. వాడెవడా కాదు, నువ్వే. అంటే నేనా? అంటే నీవు నేను విలన్ అయినా అది కలలో కదండి. అంటే కళలో తంతవా? అంటే నిజ జీవితంలో చంపుతావా? నువ్వు చంపుతావే, ఎందుకంటే నీ కట్ట తెచ్చే బాధ తప్పుద్ది కదా. అంటే నీ ఉద్దేశం ఏదే? నీ అంత హైట్ లేదు, నీ అంత ఎత్తు లేదా? నేను హార్లిక్స్ తాగుతా, బూస్ట్ తాగుతా, దగ్గుమంది అవుతా, అమితాబ్ బచ్చన్ అంత హైట్ అవుతా. నీ అబ్బా, నీ కళలో రాజకుమారి నేనే అవుతా. ఏ సైతా అంతే, నేనైతా అంతే. చిచి ఏదో జీవితం. అయినా నా టైం బాగోక వీడు నాకు మొగుడయ్యాడు. వీడి టైం బాగుంటే వీడే తండ్రి అవుతాడు అనుకున్నాను. అంతా నా కర్మ. నేను తల్లి నవ్వాల్సి వస్తుందేమో. అయ్యో రామరామ రామరామ. ఏమండి
ఏమండి ఇవాళ మన పెళ్లి రోజు లేవండి ఏ ఏ పెళ్లి రోజు లేచేది పడుకోవాలంతే పడుకో అయినా నా పిచ్చి కాకపోతే పెళ్లి రోజు అయితే ఏంటి ఏ రోజు అయితే ఏంటి